రోడ్ల మీద రోజు ఏన్నో కాడ యాక్సిడెంట్లు అయితూనే ఉంటాయి. ఫుల్ స్పీడ్లో డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి కంట్రోల్ తప్పి ఎదురుంగొచ్చే బండ్లను గుద్దుతారు కొందరు డ్రైవర్లు. ఒక్కోసారి లారీలు బస్సుల బ్రేకులు ఫెయిల్ అయి అట్నుంచి వచ్చే వాళ్ళకు కూడా టక్కరిస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు లారీలను ట్రక్కులను సర్వీసింగ్ చేపియాలి, లేకపోతే ఏమవుతుందో అటు చూడుండ్రి. అయ్యో చూసురానుల్లా ట్రక్ మొత్తం తుక్కు తుక్కైంది కదా, అందులో సామాన్ అంతా రోడ్డు మీద పడిపోయింది. పాల ప్యాకెట్లన్నీ వలిగిపోయి పాలన్నీ రోడ్డు మీద వారుతున్నాయి. అసలు ఇట్లెట్లయింది? వెనక నుంచి ఏదైనా లారీ వచ్చి గుద్దిందేమో అనుకున్నారు అక్కడ పబ్లిక్. కానీ ఏ లారీ దాన్ని టక్కరియలే. మరి అందులో సామాన్ అంతా రోడ్డు మీద ఎట్లా పడ్డది అని అంటే, ఈ ఎయిర్ కండిషనింగ్ ట్రక్ పాల ప్యాకెట్ల లోడ్ నింపుకొని పోతున్నది. పాలు ఖరాబ్ కాకుండా చల్లదనం కోసం పనిచేసే ఏసీ యూనిట్ ఈ స్పాట్ కు రాగానే ధన్నం వెళ్ళిపోయిందట. దాంతో ఆ ట్రక్కులున్న ట్రేలు పాల ప్యాకెట్లన్నీ ఇసిరేసినట్టు రోడ్డు మీద పడ్డాయి. ఆ సప్పుడిని ఏదో బాంబు వేలిందేమో అని చుట్టుపక్కల జనాలు గజ్జు అన్నారు. వెంటనే పోలీసులు వచ్చి రోడ్డు క్లియర్ చేసిర్రు. చెన్నైలో జరిగింది యాక్సిడెంట్. ఎప్పటికప్పుడు బండ్లు సర్వీసింగ్ చేపించకపోతే గిసోంటి ఘోరాలే జరుగుతున్నాయని అంటున్నారు అక్కడ పబ్లిక్.